హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేటి వీడియోలో మనం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గురించి మాట్లాడబోతున్నాం. ఆయన జీవితం, ఆయన పని మరియు ఆయన మరణం చుట్టూ జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం. సో వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఒక ప్రముఖ క్రైస్తవ ప్రచారకుడు, రచయిత మరియు విశ్వాస రక్షకుడు. ఆయన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి సుపరిచితుడు. ఆయన జీవితం సామాన్యమైనది కాదు. ఆయన ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రవీణ్ పగడాల గారు 1979లో జన్మించారు. ఆయన పుట్టిన స్థలం కడప జిల్లా. ఆయన హైదరాబాద్లో స్థిరపడ్డారు. చిన్నప్పటి నుండి ఆయనకు విద్యపై ఆసక్తి ఉండేది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన కెరీర్ను ప్రారంభించారు. అయితే ఆయన జీవితంలో ఒక మలుపు వచ్చింది. ఆయన విశ్వాసం వైపు ఆకర్షితులయ్యారు మరియు క్రైస్తవ మత ప్రచారకుడిగా మారారు. పాస్టర్ ప్రవీణ్ గారు కేవలం 45 సంవత్సరాల వయస్సులోనే తన ప్రచార పని ద్వారా లక్షల మంది హృదయాలను తాకారు. ఆయన కల్వరీ టీవీ వంటి క్రైస్తవ ఛానల్స్లో తన బోధనలను పంచుకునేవారు. ఆయన ఇతర మతాల గురించి, కుల వ్యవస్థ గురించి బహిరంగంగా మాట్లాడేవారు. సనాతన ధర్మం మరియు సామాజిక అన్యాయాలపై ఆయన మాట్లాడారు. ఆయన ధైర్యంగా తన అభిప్రాయాలను వెల్లడించడం వల్ల ఆయనకు మద్దతుదారులతో పాటు విమర్శకులు కూడా ఏర్పడ్డారు. మరణానికి ఒక నెల ముందు ప్రవీణ్ గారు సోషల్ మీడియాలో తన ప్రాణాలకు ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు బెదిరింపులు వచ్చాయని, తన జీవితం ప్రమాదంలో ఉందని ఆయన అనుమానించారు. ఈ విషయం ఆయన మరణం తర్వాత మరింత దృష్టిని ఆకర్షించింది. మార్చి 2025న పాస్టర్ ప్రవీణ్ గారు హైదరాబాద్ నుండి రాజమండ్రికి ఒక క్రైస్తవ సమావేశానికి వెళుతుండగా తూర్పు గోదావరి జిల్లాలోని కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. పోలీసులు మొదట దీన్ని రోడ్డు ప్రమాదంగా పేర్కొన్నారు. కానీ ఆయన సన్నిహితులు మరియు క్రైస్తవ సంఘాలు దీన్ని హత్యగా అనుమానించాయి. బైక్పై ఎలాంటి గాయాలు లేకపోవడం, హెల్మెట్ దెబ్బతినకపోవడం వంటి విషయాలు అనుమానాలను రేకెత్తించాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు జీవితం ఒక సామాన్య వ్యక్తి నుండి అసాధారణ ప్రచారకుడిగా మారిన స్ఫూర్తిదాయక కథ. ఆయన మరణం చుట్టూ ఉన్న మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో నిజం బయటపడాలని ఆయన అభిమానులు, కుటుంబం కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయంపై ప్రభుత్వం ఎలా స్పందించారో విశ్లేషణ చేద్దాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ విషయంపై స్పందించారు. లోకేష్ గారి ఈ స్పందన చాలా మందికి భరోసా కల్పించింది. ఇక ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. ఆమె తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్తో ఫోన్లో మాట్లాడి సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించాలని, క్రైస్తవ సంఘాల కోరిక మేరకు పోస్ట్మార్టం వీడియో రికార్డింగ్ చేయాలని సూచించారు. ఈ ఆదేశాలతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కానీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయం మరణం గురించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సంఘటన మార్చి 2025న జరిగినప్పటికీ ఆయన మౌనంగా ఉన్నారు. దీనిపై ప్రభుత్వం తగిన విచారణ జరుపుతున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారి నుండి ఎలాంటి వ్యాఖ్య రాకపోవడం గమనార్హం. ఈ విషయంలో ఆయన స్పందన కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన దృష్టి ఇతర రాజకీయ, సామాజిక అంశాలపైనే ఉన్నట్లు కనిపిస్తోంది. కొంతమంది పౌరులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు విషయంలో చాలా సీరియస్ గా స్పందించారు. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. సనాతన ధర్మం గురించి గట్టిగా మాట్లాడారు. కానీ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం విషయంలో ఆయన నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీనిపై కొందరు ఇలా అంటున్నారు: తిరుపతి లడ్డు విషయంలో అంత ఆవేదన చూపించిన పవన్ కళ్యాణ్ గారు ఒక క్రైస్తవ ప్రచారకుడి మరణంపై ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది నిజంగా ఆశ్చర్యం. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం మాట్లాడతారు, కానీ క్రైస్తవ సమాజంలో జరిగిన ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదు? లడ్డు విషయంలో రాష్ట్రం మొత్తం గందరగోళంలో ఉంటే రియాక్ట్ అయ్యారు. కానీ ప్రవీణ్ మరణం గురించి ఒక్క మాట కూడా లేదు. ఇది రాజకీయ ఎత్తుగడ కాదా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. బై.